మా ఫామ్‌లో సాంబార్ ఆనియన్స్ అయితే పండినాయి ఈసారి. వాటితో జడల్లాలని ఎప్పటినుంచో కోరిక. వీటితో జడల్లాలి అంటే ఈ ఉల్లికాడ అనేది ఖచ్చితంగా పచ్చిగా ఉండాలి. మనం జడని ఎట్లయితే అల్లుకుంటామో 3 పాయలుగా అయితే పెట్టుకొని మామూలుగా గోనె సంచులకు ఉండే తాడు ఉంటది కదా! దాన్ని కూడా 3 వరుసలు తీసుకొని పైనైతే ముడి వేయాలి. లేదంటే జారిపోతది. ముడి వేసిన తర్వాత ఫస్ట్ మధ్యలో ఒక ఉల్లిపాయ పెట్టి మామూలుగా జడల్లి, మళ్ళీ ఇటువైపు నుంచి ఒక సైడ్‌కి ఒక ఉల్లిపాయ పెట్టి జడేసి, మళ్ళీ తర్వాత ఇంకొక సైడ్ ఎడమ వైపు, కుడివైపు అట్లా పెట్టుకుంటూ మధ్యలో ఒక వరుస ఇట్లా పెట్టుకుంటూ అల్లుకుంటూ పోవడమే చాలా ఈజీ. బాగా మొత్తం అంత పాయలంతా అటువైపు ఇటువైపు పెట్టి అల్లిన తర్వాత చివరికి ఈ తాడు మిగిలిపోతుంది కదా, మనం ఏదైతే ఈ గోనె సంచి నుంచి కానీ ఏదైనా తాడు తీసుకుంటాం కదా 3 వరుసలుగా, ఆ తాడుతోనే మళ్ళీ కింద కూడా ముడి కట్టేయాలన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా, జడ కుచ్చుల మాదిరే ఉన్నాయి. ఇటువంటి ఆనియన్స్ని ఏదైనా గాలి తగిలే ప్లేస్లో పెట్టుకొని వాడుకో.